పంచకృత్యాలలో నాలుగవది తిరోధానము. పంచబ్రహ్మల్లో నాలుగోవాడు ఈశ్వరుడు. తిరోధానుడైన ఈశ్వర రూపిణి కాబట్టి ఈశ్వరి అనబడుతుంది. కల్పాంతంలో ఈశ్వరుడు తిరోధానం చేస్తాడు. మళ్ళీ కల్పారంభం జరిగినప్పుడు కామేశ్వరి యొక్క మాయకులోనైన వాడే ఈ సృష్టి కార్యం చేస్తాడు. అప్పుడు అన్ని ప్రాణాలకు బుద్ధి ఇంద్రియాలు అమ్మవారే ఇస్తారు కాబట్టి అమ్మని ఏమంటున్నాము? ఈశ్వరి అంటామంట. తరువాత సదాశివ విరలతర శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర సదాశివ అంటే విస్తారమైన శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుడే సదాశివుడు. అటువంటి సదాశివ రూపం కలిగినటువంటిది ఆ పరమేశ్వరి. సదాశివ తత్వము అనేది శుద్ధ సత్వ స్వరూపము. పంచబ్రహ్మంలో ఐదవవాడు సదాశివుడు. పంచబ్రహ్మ కృత్యాలలో ఐదవది అయిన అనుగ్రహంతో పునఃసృష్టికి సుముఖమైన వాడు సదాశివుడు. ఎల్లప్పుడూ శుభములను మంగళాను చేకూర్చేవాడు సదాశివుడు. సదాశివ అంటే బ్రహ్మతో ఐక్యము గల స్వరూపిణి. సదాశివుడితో భేదం లేదు కాబట్టి ఆ పరమేశ్వరి సదాశివ అనబడుతోంది. ఇక్కడ ఏమంటున్నారు? సదాశివ అంటే శుద్ధ సత్వ స్వరూపం అంట. మనకున్న 3 గుణాల్లో సత్వగుణాన్ని ఏమంటాము? బ్రహ్మస్వరూపం అంటాం కదా. అలాగే పంచబ్రహ్మలు ఉన్నారంటే అందులో 5వ వాళ్ళు ఎవరు? సదాశివుడు. ఈ సదాశివుడు ఏం చేస్తాడు? పంచకృత్యాలలో 5వ కార్యం ఏంటి? లీనం అయిపోయాక మళ్ళీ పునఃసృష్టి చేయాలి. ఈ పునఃసృష్టి చేయడానికి సుముఖంగా ఉండి ఆయన ఏమంటాం? సదాశివుడు అంటాము. ఆయన ఎప్పుడు ఎలాగ శుభంతో మంగళాలను చేకూరుస్తూ ఉంటాడంట. సదాశివ అంటే ఆ బ్రహ్మ శివుడి కదా. సో ఆయన యొక్క శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారిని ఏమంటున్నాము? సదాశివ అంటున్నాం. సదాశివ, శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు అని లెక్క అనమాట.